హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రందీప్స్. అండ్ ఏంటి ఇంత స్లోగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్లో అంటే ఒక మీటింగ్ రూమ్లో ఉన్నాను అనమాట. సో ఈరోజు వీడియోలో ఏ డే ఇన్ మై లైఫ్ ఆఫీస్లో ఎలా ఉంటుందో చేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ నేను మీటింగ్ రూమ్లో ఉన్నాను, బట్ దెన్ చాలా షై ఫీల్ అవుతున్నాను. ఎవరైనా చూస్తారేమో అని చెప్పి వ్లాగ్ చేయడానికి. ఓడిసీలో అయితే కెమెరాది కూడా నాట్ అలౌడ్, మేబీ అంటే లైక్ అలౌడ్ కాదు, రికార్డ్ చేయలేము. బట్ దెన్ ఇక్కడ నేను మీటింగ్ రూమ్లో ఉన్నాను కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు, ఎవరు ఉండరు, అండ్ సెన్సిటివ్ డేటా కూడా ఉండదు. సో ఐ థాట్ ఐ విల్ టేక్ యూ అలాంగ్. అండ్ యాజ్ మోస్ట్ ఆఫ్ యూ నో, నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వర్క్ చేస్తాను, అంటే యూకే షిఫ్ట్లో వర్క్ చేస్తాను. బట్ దెన్ కొంచెం వర్క్ ఎక్కువ ఉంది అండ్ ఆల్సో అదర్ కమిట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి ఈరోజు 9 to 6 షిఫ్ట్ చేస్తున్నాను. సో ఐవ్ రీచ్ ద ఆఫీస్ అరౌండ్ బై 8:45 టుడే. అండ్ అస్సలు టైం లేకుండే. సో అందుకని చెప్పి హెయిర్ స్టైల్ కూడా ఏం చేసుకోలేదు. యాక్చువల్గా హెయిర్ వాష్ చేసుకున్నాను, సో ఇంకా అది అలాగే వదిలేసాను, ఎయిర్ డ్రై చేస్తాను అనమాట. అండ్ మార్నింగ్ లాగిన్ అయ్యాను కాబట్టి చాలా వరకు టాస్క్లన్నీ కూడా ఫినిష్ చేస్తాను. అంటే లైక్ వర్క్ అంతా కూడా చాలా క్విక్గా మూవ్ అయింది. అండ్ ఇప్పుడైతే ఇంకా నాకు 1:30 తర్వాత కొంచెం కాల్స్ అయ్యి స్టార్ట్ అవుతాయి. బట్ ఇప్పటివరకు అయితే ఇట్ వాస్ జస్ట్ గోయింగ్ స్మూత్. చాలా ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేయలేదన్నమాట, స్కిప్ చేశాను. ఎర్లీగా లేచి రావటం కదా, సో లేట్ అయిపోయింది. రంజిత్ గారు డ్రాప్ చేశారనమాట. సో వచ్చిన తర్వాత కెఫ్టీరియాకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాను, ఆనియన్ దోశ. ఇప్పుడు లంచ్ కూడా ఆఫీస్లోనే చేస్తాను. ఐ విల్ టేక్ యూ అలాంగ్. అండ్ ఆల్సో let's see how the day goes. And yeah, let's get into the video. యాక్చువల్‌గా ఏదో అనుకుంటూ వ్లాగ్ స్టార్ట్ చేశాను. బట్ తర్వాత వ్లాగ్ చేయటమే అవ్వలేదు. అండ్ లంచ్‌కొచ్చేసరికి కెఫ్టీరియాలో చేశాననమాట. జీరా రైస్. అండ్ ఈవినింగ్ నన్ను పిక్ చేసుకోవడానికి రంజిత్ వచ్చారు. అండ్ ఐ గేవ్ హిమ్ దిస్ క్యూట్ లిటిల్ ఫ్లవర్. ఇంకా ఆఫీస్‌లో ఫుల్ బిజీగా ఉన్నాను, అస్సలు ఓపిక లేకుండే. అందుకని చెప్పి వెళ్ళేటప్పుడు కంచిలో టిఫిన్ చేసి వెళ్ళిపోదాము డిన్నర్‌గా అని చెప్పి డిసైడ్ అయ్యామనమాట. సో అందుకని కంచికి వెళ్ళాము. ఆల్రెడీ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండూ కూడా బయటనే తిన్నాను కాబట్టి అట్లీస్ట్ ఒక మీల్ అయినా హోమ్ కుక్డ్ మీల్ చేద్దాము అని అనుకున్నాను డిన్నర్. బట్ దెన్ అసలు నాకు ఓపిక లేకుండే, అందుకని ఇంకా కంచికి వెళ్ళిపోయాము. అండ్ ఇంకా కంచికి వెళ్ళిన తర్వాత రంజిత్ ఏమో మసాలా దోశ ఆర్డర్ చేశారు. నేను సిలోన్ పరోటా అంట, అది మదురై స్పెషల్‌ది ఏదో ఒకటి ఉందనమాట, అది ఆర్డర్ చేశాను. కొత్తగా ఉంది కదా, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి. అండ్ బిలీవ్ మీ గైస్, ఇట్ వాస్ సో గుడ్. చాలా బాగుంది. ఆ రోజు నేను ఆకలిగా ఉండడం వలన నాకు అంత నచ్చిందా, ఆర్ నిజంగానే అది అంత టేస్టీగా ఉందా అనేది నాకు అర్థం కాలేదు. కానీ బట్ ఇట్ వాస్ టూ గుడ్. మీరు ఒకవేళ కంచి కెఫేకి వెళ్ళారంటే అక్కడ సిలోన్ పరోటా అని చెప్పి ట్రై చేయండి. అది ఏదో గ్రేవీతో సర్వ్ చేశారు, గ్రేవీ అండ్ రైతాతో సర్వ్ చేశారనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. యాజ్ యూజువల్ చెప్పాను కదా, రంజిత్ అయితే మసాలా దోశ ఆర్డర్ చేశారు. అది ఓకే ఉంది. బట్ ఇది కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేసాము. ఇక్కడ బిల్ చూపిస్తున్నాను మీకు. ఆ సిలోన్ పరోటా అనేది 149 రూపీస్. అండ్ ఈ దోశ ఒక్కటే 139 రూపీస్ అయిందనమాట. అంత కాస్ట్లీ ఉన్నాయి. సారీ, రంజిత్ ఆర్డర్ చేసింది మసాలా దోశ కాదు, ఘీ పొడి దోశ. సో ఆ 2 ఆర్డర్ చేశాము. అండ్ చెప్పాను కదా, ఈ సిలోన్ పరోటా అయితే మాత్రం మీరు నెక్స్ట్ టైం కంచి కెఫేకి వెళ్ళారంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ట్రై చేసినా కానీ మీకు నాకు నచ్చినంత మీకు కూడా నచ్చిందా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బికాజ్ ఐ వాంటెడ్ టు నో, నాకే ఆ రోజు అంత బాగా నచ్చేసిందా లేకపోతే అందరికీ నచ్చుతుందా అది అని చెప్పి. అండ్ ఇంకా తన ఫస్ట్ అయితే రంజిత్‌ది ఆర్డర్ వచ్చేసింది. నాది పరోటా కదా, సో కొంచెం టైం పడుతుంది అన్నారు. ఆల్మోస్ట్ తన హాఫ్ దోశ అయిన తర్వాత నా ఆర్డర్ వచ్చిందనమాట. అండ్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈ కంచి కెఫే కానీ రామేశ్వరం కెఫే ఓవర్ ప్రైస్డ్ ఉంటాయి, చాలా ప్రైస్డ్ ఉంటాయి. హైజెనిక్ అంతా బాగుంటుంది. బట్ దెన్ ఒక్క దోశకి 140 రూపీస్ ఎక్కువ అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? యాక్చువల్‌గా మనం కాస్ట్ ఎక్కువ అని అనుకుంటే వెళ్ళడం మానేయచ్చు. బట్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాము. అది మనదే అనుకోండి మిస్టేక్. అండ్ ఆల్సో మన కొత్త డీజే కదా, సో అందుకని చెప్పి అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది నేను చూసేస్తున్నాను. యాక్చువల్‌గా లైవ్‌లో మాట్లాడాను. బట్ దెన్ వెనకాల ఏదో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రన్ అవుతోంది. సో అది నేను యాజ్ యూజువల్ అలా ప్లే చేశాననుకోండి, యూట్యూబ్ వాడు నాకు కాపీరైట్ స్ట్రైక్ ఏసేస్తాడు. సో అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇక్కడ నా ఆర్డర్ కూడా వచ్చేసింది సిలోన్ పరోటా. సో మీరు అది
అది చూస్తే కనుక టెక్స్చర్ అంతా కూడా మీకు తెలుస్తుంది. బయటంతా చాలా క్రిస్పీగా ఉంది. అండ్ లోపల ఏదో స్టఫింగ్ లాగా పెట్టారనమాట. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది. వాళ్ళు కర్రీ అంటారు కదా! ఆ కర్రీ దోస టైప్‌లో వేసే మసాలా లాగా ఉందనమాట అది. అండ్ దానిని ఏదో కోకోనట్ బేస్డ్ గ్రేవీతో సర్వ్ చేశారు. ఆ గ్రేవీ అండ్ ఈ రైతా ఈ రెండిటి కాంబినేషన్‌తోనేననమాట. రంజిత్‌కి కూడా చాలా నచ్చిందసలు. తింటూనే అన్నారు, "చాలా బావుందిది. మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇది ఒకసారి ట్రై చేద్దాము" అని చెప్పి అన్నారనమాట. సో, ఇంకా ఇద్దరం అలా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము. డిన్నర్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ డే హ్యాడ్ ఎ ప్లాన్ ఆఫ్ ట్రావెలింగ్. సో, అందుకని చెప్పి నెక్స్ట్ డే కూడా నేను జనరల్ షిఫ్ట్ చేశాను. అంటే మార్నింగ్ షిఫ్ట్ చేశాను. బట్ దెన్ లాస్ట్ మినిట్‌లో ప్లాన్ క్యాన్సిల్ అయింది. సో, అందుకని చెప్పి మేము డిన్నర్‌కయితే వెళ్ళాము. ఆ డిన్నర్‌కి వెళ్ళడం అనేది కూడా వెరీ అన్‌ప్లాన్డ్. యాక్చువల్‌గా రంజిత్ దగ్గర ఒక కూపన్ ఉండింది. ఆ కూపన్ ఎక్స్‌పైర్ అయిపోతుంది అని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఫ్రైడే నైట్ వెళ్ళిపోయామనమాట. ఎలానో నేను మార్నింగ్ షిఫ్ట్ చేశాను. అండ్ ఆల్సో నా ప్లాన్ కూడా క్యాన్సిల్ అయింది కదా! సో, ఫర్ ఆల్ దోస్ రీజన్స్ ఈ డిన్నర్ డేట్‌తో మేము కాంపెన్సేట్ చేసేసాము. డిన్నర్ డేట్ కాదులెండి. ముగ్గురం వెళ్ళాము. నేను, రంజిత్ అండ్ అరుణ్ ముగ్గురం కలిసి వెళ్ళామనమాట. సో, అది. హే గైస్! ఇట్స్ ద నెక్స్ట్ డే. ఈరోజు ఫ్రైడే అండ్ సో, అఫీషియల్లీ వీకెండ్ ఈస్ స్టార్టెడ్. అండ్ దట్ టూ నాకు యూజువల్‌గా షిఫ్ట్ 11 వరకు ఉంటుంది నైట్. బట్ దెన్ ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ చేశాను. సో, అందుకని చెప్పి 6కే లాగౌట్ అయిపోయాను. అండ్ నిన్న మీరు ఆఫీస్‌లో వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా! సో, అక్కడి వరకు చూసుంటారు. ఆ తర్వాత కంచికి వెళ్ళి డిన్నర్ చేశాము. అండ్ ఈరోజు ఏంటి అంటే ఇది కృష్ణపట్నం అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటుంది కదా! మాకు దగ్గర నెక్సస్‌లో ఉంది. సో, అక్కడికి వెళ్తున్నాము డిన్నర్ చేయడానికి. నేను, రంజిత్ అండ్ అరుణ్ ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట. సో, ఐ థాట్ ఎలానో వెళ్తున్నాం కదా! ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేద్దాము అని అనుకున్నాను. సో, ఇట్స్ నాట్ ఎన్ ఆఫీస్ వ్లాగ్ యాక్చువల్లీ. మేబీ ఆఫీస్ మేబీ ఇట్స్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైలా ఏదో ఒక వ్లాగ్ ఏదో ఒకటి. నా డైలీ రొటీన్ అయితే అసలు కాదు. ఇలాగ రెస్టారెంట్స్‌కెళ్ళి మరీ వీక్లీ తినేసి అలాగ ఏమీ కాదు. జస్ట్ అప్పుడప్పుడు అంతే. అండ్ యాహ్! సో, ఇప్పుడైతే కృష్ణపట్నంకి వెళ్ళిపోదాము. అండ్ లెట్స్ సీ వాట్ వీ హ్యావ్ దేర్. ఏమేమి ఆర్డర్ ఇస్తాము ఏంటి అనేది లెట్స్ సీ. అండ్ సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, డిన్నర్‌కి కృష్ణపట్నంకైతే వచ్చేసామనమాట. రంజిత్ నాకు వాలెంటైన్స్ డేకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. అది బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేశారనమాట. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసుంటారు. సో, ఆ గిఫ్ట్ ఆర్డర్ చేసినప్పుడు తనకి ఒక కూపన్ కూడా వచ్చింది బ్లింకిట్‌లోను. అదేంటి అంటే మనము ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు బిల్ పే చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ యాప్ నుంచి పే చేశాము అంటే కనుక 3000 రూపీస్ ఆఫ్ వస్తుందనమాట మన బిల్ అమౌంట్‌లో. అది మనం అంతా కూడా ఆల్ టుగెదర్ ఒకేసారి యూజ్ చేసేసేయాలి. అంటే లైక్ దాచుకుని మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఒక 1500 ఒకసారి, 1500 ఇంకొకసారి పే చేయడం అట్లా కాదు. అండ్ ఆల్సో ఆ కూపన్‌ని కూడా 1 వీక్ లోపే మనం రిడీమ్ చేసేసుకోవాలి. సో, అందుకని చెప్పి మేము ఫ్రైడేనే వెళ్ళిపోయామనమాట. అండ్ ఈ ఆఫర్‌ని అవైల్ చేసుకోవాలి అంటే కనుక డిస్ట్రిక్ట్ యాప్‌లో మెన్షన్ చేసిన రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే మనం ఆ కూపన్‌ని యూజ్ చేయాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కొన్ని రెస్టారెంట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు పేమెంట్ చేసేటప్పుడు. సో, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో, నేనేం చేశానంటే మేము కృష్ణపట్నంకి వెళ్దాము అని డిసైడ్ అయిన వెంటనే కృష్ణపట్నం వాళ్ళకి కాల్ చేసి అడిగాను. పేమెంట్ డిస్ట్రిక్ట్ యాప్‌లో పే చేయొచ్చా అని అడిగితే ఓన్లీ మీరు టేబుల్ రిజర్వ్ చేసేది డిస్ట్రిక్ట్ యాప్‌లో చేశారంటే కనుకనే మేము యాక్సెప్ట్ చేస్తాము పేమెంట్, లేకపోతే లేదు అన్నారు. సో, లక్కీలీ అలా చెప్పినందుకు మేము ముందే టేబుల్ రిజర్వ్ చేసుకున్నామనమాట డిస్ట్రిక్ట్ యాప్‌లో. సో, అలా చేయటం వలన మాకు 3000 రూపీస్ ఆఫ్ మేము అవైల్ చేసుకోగలిగాము. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకొక కపుల్ కూడా వచ్చారు. వాళ్ళు స్విగ్గీ డైన్ అవుట్‌లో పే చేద్దామని చూసారు. బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు యాప్‌లో బుక్ చేసుకోలేదు. డైరెక్ట్ వాక్ ఇన్ అంటే లైక్ వచ్చేసి టేబుల్ రిజర్వ్ చేసుకున్నారనమాట. సో, అందుకని చెప్పి ఒకవేళ మీరు ఏదైనా ఇలాంటి ఆఫర్స్ అవైల్ చేసుకోవాలి అంటే ఒకసారి రెస్టారెంట్‌కి ముందే కాల్ చేసి ఒకసారి కనుక్కొని అప్పుడు చేసుకోండి. అండ్ మేము ఫుడ్ విషయానికొస్తే చాలా ఎక్కువ ఫుడే ఆర్డర్ చేసాము. ఎలానో ఆఫ్ ఉంది కదా మాకని చెప్పి. ఒక వెజ్ స్టార్టర్ ఆర్డర్ చేసాము. పన్నీర్ స్టార్టర్ అనమాట అది. అండ్ ప్రాన్ స్టార్టర్ ఒకటి, మటన్ స్టార్టర్ ఒకటి ఆర్డర్ చేసి దానితో పాటు సూప్ కూడా ఆర్డర్ చేసాము. 2/3 సూప్ ఆర్డర్ చేసి వెజ్ బిర్యానీ ఒకటి అండ్ నాన్ వెజ్ బిర్యానీ, మటన్ పులావ్ ఒకటి ఆర్డర్ చేశామనమాట. రంజిత్ యాక్చువల్‌గా హెల్త్ బాలేదు. సో, అందుకని చెప్పి తను నాన్ వెజ్ తినట్లేదు. నేను, అరుణ్ ఇద్దరమే నాన్ వెజ్ తింటాము. సో, అందుకని మా ఇద్దరికి నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ అంతా కూడా చాలా బావుంది. అంత ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నా కానీ మాకు బిల్ వచ్చేసి 3300 అయింది. అక్కడి వరకు ఓకే. కానీ మేము ఈ యాప్‌లో మాకొచ్చిన ఆఫ్ ఉంది కదా అది. అండ్ ఆల్సో
డిస్ట్రిక్ట్ ట్యాబ్ రెగ్యులర్ ఆఫ్ కూడా ఉంది. అంటే లైక్ అందులో బుక్ చేసుకున్నందుకు సమ్ 10 ఆర్ 15% ఆఫ్ కూడా ఉందనమాట. సో, అవన్నీ క్లబ్ చేస్తే మాకు టోటల్ బిల్ 3341 అయితే ₹7 మేము పే చేశామనమాట. సో, అంత ఆఫ్ వచ్చింది మాకు. టోటలీ స్టీల్ డీల్. సో, ఇదెలా అంటే మాకు ఆ గిఫ్ట్ అండ్ ఆల్సో ఈ డిన్నర్ ఒకటే కాస్ట్‌కే వచ్చేసినట్టయింది. సో, ఒకటి గిఫ్ట్ కొన్నందుకు డిన్నర్ ఫ్రీ ఇచ్చినట్టు అయిందనమాట. సో, ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. పైసా వసూలు చేశాము ఆ రోజైతేను. ఒకవేళ మీరేదైనా ఆర్డర్ చేశారంటే కనుక ఆన్‌లైన్‌లో ఇలాంటి ఆఫర్‌లు కూడా వస్తూ ఉంటాయి. కూపన్స్ వస్తుంటాయి యాక్చువల్‌గా. సో, ఒకసారి చెక్‌ఔట్ చేయండి మీరు ఆర్డర్ చేసినప్పుడు. సో, అదనమాట. ఒకవేళ మీకు దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కామెంట్ సెక్షన్‌లో. అండ్ ఇంత చెప్పినా కానీ చాలామంది నమ్మరు. ₹7 పే చేశామంటే. సో, అందుకని చెప్పి లాస్ట్‌లో మేము బిల్ పే చేసేది కూడా వీడియో చేశాను నేను. ఆ వీడియో రికార్డ్ చేసుకున్నాను. దాన్ని కూడా అటాచ్ చేశాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేశారంటే నా నుంచి వచ్చే అప్డేట్స్ అది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. అండ్ ఆల్సో నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని కూడా ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి.